ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనలో భాగం. దేవుడు అబ్రహామును తన స్వస్థలాన్ని, బంధుమిత్రులను విడిచి తాను చూపిన దేశానికి వెళ్ళమని పిలిచాడు. అబ్రహామును గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము సంతానం అనేకమవుతుంది. అతని ద్వారా పెద్ద సమూహాలు, జనులు, రాజులు ఉద్భవిస్తారు. ఈ వాగ్దానం భౌతికంగాను ఆధ్యాత్మికంగాను నెరవేరింది. ఇది సాధారణమైన ప్రసక్తిని దాటి భవిష్యత్తులో అతని సంతతిలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలను సూచిస్తుంది. అలాగే విశ్వాసం ద్వారా అబ్రహాము సంతానమై నేటికి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది విశ్వాసులు అబ్రహామును ఆత్మీయ తండ్రిగా గౌరవిస్తారు. అలాగే నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే అబ్రహాము పేరు ప్రపంచమంతా గుర్తింపు పొందింది. నేటికి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనే పేరుతో ప్రసిద్ధుడు. అలాగే అబ్రహాము తన జీవితం ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాడు. దేవుడు అతనిని ఆశీర్వదించినట్లే అతను కూడా ఇతరులపై మంచి ప్రభావం చూపించాడు. అబ్రహామును వ్యక్తిగతంగా ఆశీర్వదించిన దేవుడు అతని ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు. ప్రియులారా, దేవుడు ఒకరిని పిలిచినప్పుడు ఆయన ఉద్దేశం కేవలం అతనిని మాత్రమే ఆశీర్వదించడం కాదు, అతని ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించడం. మనము అదే మార్గంలో నడిచినప్పుడు, దేవుని పిలుపు గుర్తించి ఆయన మాటను విశ్వాసంతో అనుసరించినప్పుడు దేవుడు మన జీవితాన్ని కూడా ఆశీర్వదించి మనల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చగలడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని. ప్రియులారా, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడైనను దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలుపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగుబాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మనము వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదునని, నీవు ఆశీర్వాదముగా నుందువని అబ్రహాముకు వాగ్దానం ఇచ్చావు. దేవా, నీవు అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే నీ పిలుపును గుర్తించి నీ మాటను విశ్వసించి నిన్ను అనుసరించినప్పుడు మా జీవితాన్ని కూడా ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలవు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీవు మా హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను మేము నీ సంపూర్ణత యందు పూర్ణులమగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును
జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారమగుటకు సహాయము దయచేయమని మేము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము గనుక ఇది మా వలన కలిగినది కాదు, నీ వరమే గనుక మేము అతిశయపడక వాటి యందు మేము నడుచుకొనవలనని నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసే వారంగా ఉండుటకు కృపచూపమని క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ ఘనత ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.